హాయ్, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు బిగ్ బాస్లో నామినేషన్లు జరిగినాయి. నామినేషన్లో రెగ్యులర్గా ఇంతకుముందు అయితే కాంతారా క్లాన్ అలాగే శక్తి క్లాన్ మధ్య నామినేషన్లు జరిగేవి. ఇప్పుడు ఆ క్లాన్లు పోయి ఒకటే క్లాన్, ఇటు ఓజీ క్లాన్, ఓల్డ్ కంటెస్టెంట్స్ క్లాన్ ఒకటి వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు రాయల్స్ అని పేరు పెట్టారు వీళ్ళకి. అయితే ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు బయట నుంచి ఒక ఆడియన్స్గా వీళ్ళ ఆటను చూసి వచ్చారు కాబట్టి ఒక ఆడియన్స్ తరపు నుంచి వీళ్ళు ఈసారి నామినేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినేషన్లు వాళ్ళలో వాళ్ళు చేసుకోవడం లేదు, వాళ్ళందరికీ కూడా నామినేషన్లు ఈ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. సో ఆ నామినేషన్ల పరంపర కొనసాగుతుంది. ఫస్ట్ హరిజయ వచ్చి నామినేట్ చేసింది, యష్మిని నామినేట్ చేసింది. యష్మిని ఈసారి అందరూ కూడా ఎందుకు నామినేట్ చేస్తున్నారంటే, మాటికి నువ్వు మణికంఠని నేను ఏమైనా సరే నిన్ను చివరిదాకా నామినేట్ చేస్తానని చెప్పి మరీ నామినేట్ చేస్తున్నావు, ఇదేదో కసి తెచ్చుకుంటున్నట్టుంది తప్ప గేమ్ ఆడుతున్నట్లేదని చెప్పి నామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ బయట చూసి వచ్చారు కదా, మణికంఠకి ఓట్లు పడుతున్నాయి, మణికంఠకి సింపతి పెరుగుతుంది. ఆ విషయం వీళ్ళకి తెలిసేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అలా నామినేట్ చేయడం, మాటిమాటికి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా ఈరోజు నామినేషన్లు యష్మికి నామినేషన్లు వచ్చినాయి, సీతకి నామినేషన్లు వచ్చినాయి. సీతకి ఎందుకు నామినేషన్లు వచ్చినాయంటే, యష్మికి నామినేషన్ల దగ్గర ముందు మాట్లాడారు. యష్మికి వచ్చిన నామినేషన్లు ఒకటి, మణికంఠని కావాలని ప్రతిసారి నామినేట్ చేస్తా అని చెప్పి కసిగా నామినేట్ చేస్తా అనేది ఒకటి, మణికంఠకి వచ్చిన ఫుడ్ని కానీ లేదంటే కనీసం మెసేజ్ని కానీ తీసుకురాలేదు. ఈ రెండు కారణాలు చూపించి చాలామంది నామినేట్ చేశారు. తర్వాత సీతకి నామినేషన్లు వచ్చినాయి. సీతకి నామినేషన్లు ఎందుకు వచ్చినాయంటే, యాక్టివ్గా లేదు, క్యాప్టెన్గా సరైన నిర్ణయం తీసుకోలేదు, తను సాక్రిఫైస్ చేసేసి అనవసరంగా విక్టిమ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఏడుస్తుంది. ఈ వారం అంతా కూడా ఏడిపే కనిపిస్తుంది. దాకా తను చెప్పుకుంది కొన్ని తప్పులు జరిగినాయి, చెప్పింది క్యాప్టెన్గా తప్పులు జరిగినాయి, చీఫ్గా తప్పులు జరిగినాయని. బట్ ఆ ఏడవడం అనేది నా సెంటిమెంట్, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నాకు ఆ ఎమోషన్స్ ప్రకారం నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోతుంటే నేను ఏడ్చాను, ఫ్రెండ్స్ బయటికి వెళ్ళొద్దని ఏడ్చాను, వెళ్ళిపోతుంటే ఏడ్చాను. సో అది నా ఎమోషను, అది రైటర్ రాంగ్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పింది. సరే, ఓకే, ఏం జరుగుతుందనేది చూద్దాం. ఎందుకంటే ఆట తగ్గింది, ఏడుపు ఎక్కువైంది. ఆటతో పాటు ఏడుపు ఉంటే కనుక అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆట తగ్గింది, ఏడుపు పెరిగింది. సో దీనికి కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీతకు ఉంది. విష్ణుని అందరూ, నువ్వు అసలు నీకు ఆసక్తం మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అసలు చీఫ్ అవ్వాలి నాకు ఇంట్రెస్ట్ లేదంటావు, నేను ఎప్పుడో 6వ ఎపిసోడ్లో నేను 6వ వారంలో నేను చీఫ్ అవుతానంటావు, అసలు నువ్వు 6వ వారం దాకా ఉంటావని గ్యారంటీ ఏంటి అని 9కి అవ్వని కరెక్ట్గా అడిగింది. నువ్వు అసలు 6వ వారం దాకా ఉంటావని గ్యారంటీ ఏంటి? అయితే ఈఎంఐ కూడా విష్ణు చెప్పింది కూడా చాలా కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే డిఫెండింగ్లో విష్ణు పర్ఫెక్ట్గా ఉంది. నేను రెడీగా లేను, నేను రెడీగా లేక 9 మంది బాధ్యత నేను తీసుకోవాలి, 9 మంది నేను నడిపించాలి. ఆ నడిపించడం ఈ ఆట మీద అవగాహన రాకుండా నేనే అయిపోతాను చీఫ్ అయిపోతానని చెప్పి తీరా తీసుకుని ఫెయిల్ అవ్వడం ఎందుకు? నేను రెడీగా లేనప్పుడు నేను తీసుకుని ఫెయిల్ అవ్వడం ఎందుకు? నేను ఎప్పుడు రెడీగా ఉంటే, మానసికంగా రెడీగా ఉంటే అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. సరే, అది ఒకవేళ బయటికి ఏమన్నా రాంగ్గా పోర్ట్రేట్ అయితే అది నా బ్యాడ్ లక్ అని చెప్పింది. తర్వాత ఇంకెవరికి? మణికంఠకి నామినేషన్. మణికంఠకి ఏంటంటే టేస్టీ తేజ నామినేషన్ చేశాడు. టేస్టీ తేజ నామినేషన్ ఎందుకు చేశాడంటే, అదే యష్మి కూడా నీకు సంబంధించిన ఫుడ్ కానీ నీకు సంబంధించిన మెసేజ్ కానీ బిగ్ బాస్ పంపిస్తే నీకు తీసుకురాకుండా వచ్చినందుకు నువ్వు ఎంత బాధపడ్డావు, కానీ నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు కూడా యష్మి గౌడ మీద కలిసి తెచ్చుకున్నావు. నీకు పృథ్వీ ఆల్రెడీ చెప్పాడు, నా కోసం ఏమీ తీసుకురావద్దు నువ్వు, ఒకవేళ నాకు సంబంధించిన ఏదో ఉంటే నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నాకేం ఆ లెటర్లు ఫుడ్లు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అతనికే తీసుకొచ్చావు తప్ప కావాలని
కసి తీర్చుకోవడానికే నువ్వు యష్మి గౌడకి సంబంధించిన ఫుడ్ కానీ లేదంటే లెటర్ కానీ తీసుకురాలేదని చెప్పి నామినేట్ చేశారు. సరే ఏదో చెప్పి నేను అలా కాదు ఇలా అనుకున్నాను, ఇలా కాదు అలా అనుకున్నాను అన్నాడు, కానీ అదేమి కన్విన్సింగ్గా లేదు మణికంఠకి సంబంధించి. సో ఇది పరిస్థితి. అంటే ఇంకా నామినేషన్లు కంటిన్యూ అవుతున్నాయి, రేపు కూడా నామినేషన్లు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ ఎపిసోడ్కి సంబంధించి రేపు మాట్లాడదాం. ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళు ఆడియన్స్గా వచ్చి వీళ్ళు నామినేషన్లు చేస్తున్నారు. గౌతమ్ కృష్ణ కూడా నామినేషన్ చేశాడు, విష్ణుప్రియాని అలాగే నామినేషన్ చేశాడు, వేరే వాళ్ళని కూడా నామినేట్ చేశాడు, యష్మిని నామినేట్ చేశాడు. సో ఇప్పుడు వచ్చిన వీళ్ళు నామినేషన్లు ఆడియన్స్ తరపున చేస్తున్నారు. ఆడియన్స్ తరపున చేస్తుంటాం అనేది వీళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళు గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు నుంచి కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డిఫెన్స్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆడియన్స్ తరపున ఇప్పుడు దాకా చూసొచ్చి చెప్తున్న ఈ నామినేషన్లు కాబట్టి మనం తప్పు చేసామన్నమాట అని అక్కడక్కడ తప్పులు చేసామనేది వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు చెప్తుంటే ఆటలో భాగంగా చెప్తున్నారు అని చెప్పి గట్టిగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల నుంచి బయట నుంచి చూసొచ్చి చెప్పారు కాబట్టి ఇప్పుడు అంత గట్టిగా రియాక్ట్ కాలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం, ఆ డిఫెండింగ్ చేసే ప్రయత్నం చేసుకుంటున్నారు. మేము అలా అనుకోలేదు, ఇలా అనుకున్నాం, ఇలాగ అనుకోలేదు, అలా అనుకున్నామని. అట్ ది సేమ్ టైం ఈ విచిత్రం ఏంటంటే సీత మీద ఈసారి ఇద్దరు చేసిన కంప్లైంట్లు ఏంటంటే నువ్వు మమ్మల్ని అసలు స్వాగతించలేదు, హౌస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని నువ్వు పట్టించుకోలేదు. అది నైనిక భావని అదే మాట చెప్పింది, తర్వాత మహబూబ్ కూడా అదే మాట చెప్పాడు. కానీ నాకు ఆ ఇంటెన్షన్ లేదని రెండుసార్లు ఇద్దరికి కూడా చెప్పింది. కానీ ఇద్దరికి అదే ఫీలింగ్ కలిగేలా సీత చేసిందంటే కొంచెం అది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే రెగ్యులర్గా సీత అలాంటి మనిషిగా అందరితో కలిసి ఉండే మనిషి కాబట్టి మరి వీళ్ళిద్దరి విషయంలో మరి ఎందుకు జరిగింది అనేది చూడాలి. వీళ్ళిద్దరిని పెద్ద పట్టించుకోలేదు, మమ్మల్ని అసలు నువ్వు పట్టించుకోలేదు అనేది. సేమ్ మహబూబ్ యష్మికి కూడా అదే మాట చెప్పాడు. యష్మి మాత్రం రిటార్ట్ ఇచ్చింది మహబూబ్కి, అసలు నువ్వే అలా ఉన్నావని మేము అనుకుంటున్నాము, నువ్వే మాకు స్పేస్ ఇవ్వట్లేదు, నువ్వు అసలు మా దగ్గర రావట్లేదు, మేము నీ దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా నువ్వు కల్పించట్లేదు అని చెప్పి తను చెప్పుకున్నాడు మా మహబూబ్, నేను అందరికీ ఓపెన్ అని. సో మొత్తానికి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చినట్టు కనబడింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరూ బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి వీళ్ళ ఆట ఏంటనేది ఆట లోపల ఉన్న వాళ్ళకి తెలియదు. ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ విధంగా ఆడతారనేది తెలియదు. రెండోది వీళ్ళు బయట చూసి వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్పే ప్రతి అభిప్రాయం కూడా ఆడియన్స్ అభిప్రాయం అన్నట్లాగానే తీసుకుంటున్నారు. సో అందువల్ల పూర్తి డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ బ్యాచ్ మొత్తం కూడా ఫుల్గా డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళేమో ఫుల్ అఫెన్స్ చేసేస్తున్నారు. రేపు కూడా జరుగుతాయి అనుకోండి, రేపు ఇంకా కొంతమంది నామినేషన్ చేస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బిగ్ బాస్కి ఏదైతే కావాలో అది మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఓల్డ్ కంటెస్టెంట్స్కి ఇప్పుడు వైల్డ్ కార్డ్కి మధ్య ఫిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఫిక్షన్ అనేది ఎంత గొడవకి దారి తీస్తుందనే చూడాలి. అయితే ఇది ఒక వైపు అయితే, రెండోది ఎంటర్టైన్మెంట్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. నిన్నటిదాకా లేనిది నిన్నటి నుంచి వచ్చింది ఏంటంటే ఫుల్ తేడా ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్. ముక్క వినాష్ బాగా ఎంటర్టైన్ చేస్తూ మొదలుపెట్టేశాడు. ముక్క వినాష్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తను జోకులు వేస్తున్నాడు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాడు. దాంతో మిగతా వాళ్ళు ఇప్పుడు దాకా సీరియస్గా ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా అతనితో పాటు ఆ జోకులు ఆ ఎన్విరాన్మెంట్లోకి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో అతనితో పాటు అతని మీద వాళ్ళు కొన్ని జోకులు వేయడం ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఓ పక్క నుంచి టేస్టీ తేజ, హరితేజ ఇంకా స్టార్ట్ చేయలేదు. హరితేజ కూడా స్టార్ట్ చేస్తే ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. తను కూడా హరికథలు చెప్పడాలు ఇలాంటివన్నీ మొదలుపెట్టింది అనుకోండి, ఇంకా అవి కూడా వస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక పక్క నుంచి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హౌస్లో నడుస్తుంది. బయటికి మనకి చూసిన దానికన్నా కూడా హౌస్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే నిన్నటిదాకా సీరియస్గా ఉన్న వాతావరణం కాస్త అవినాష్ తర్వాత ఈ టేస్టీ తేజ వల్ల మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఆ వాతావరణాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం సీరియస్ అయింది. ఇప్పుడు నామినేషన్ల వల్ల సీరియస్ అయింది. వాళ్ళ కూడా రేపు కూడా ఈ నామినేషన్స్ హీట్ ఏదైతే ఉందో అది కొంచెం కొనసాగచ్చు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికీ మధ్యన ఓల్డ్ కంటెస్టెంట్స్కి వైల్డ్ కార్డ్స్కి అంటే ఇప్పుడున్న టీం ఏదైతే ఉందో వాళ్ళకి
ఇప్పుడు ఈ రాయల్స్ ఓజీ టీంకి ఓజీ క్లాన్కి రాయల్స్ క్లాన్కి మధ్య రేపు టాస్క్లు పెడితే ఇంకెంత హీట్ అవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్పర్ హ్యాండ్లోకి వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు, డిఫెన్సివ్ మోడ్లో ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇది ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.